హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం సెమీ యావరేజ్ మెథడ్ ఏంటి, ఎప్పుడు అప్లై చేయాలో చెప్తాను. యాక్చువల్గా మనకి ఇది వచ్చేసి మనకి ఎస్ఎండిఎస్ వాళ్ళకి స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ వాళ్ళకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్. ఆ టైమ్ సిరీస్లో మనం ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ డిస్కస్ చేసాము అండ్ దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో మనం మెథడ్ ఆఫ్ మెజరింగ్ ట్రెండ్ లైన్ గురించి డిస్కస్ చేసాము. దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ సెమీ యావరేజ్. ఎగ్జామ్లో ఏం లేదండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు మీకు ఇలా, దీనికి మీకు ప్రాసెస్ అనేది తెలియాలి, దట్స్ ఇట్. ఓకే, ఏమని అడుగుతారు? ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. ఏమంటున్నారు? ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ టు ద గివెన్ బిలో అని ఇయర్స్ ఇచ్చారు. ఆ ఇయర్స్లో ఉన్నటువంటి సేల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి అమ్మా, ఈ వీడియోని క్లియర్గా వినండి. ఒకవేళ ఇచ్చినటువంటి డేటా ఈవెన్లో ఉంటే ఎలా చేయాలి, ఆడ్లో ఉంటే ఎలా చేయాలి, సెమీ యావరేజ్ ఎలా తీసుకోవాలి అండ్ మిడ్ ఇయర్ అనేది ఎలా తీసుకోవాలి అనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. అది ఒక్కటి అర్థమైతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు చేయగలుగుతారు. ఈవెన్ ఆడ్ రెండు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ప్రతి ఒక్కరికి ఎస్ఎండిఎస్ ఉన్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి బేట. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు మనకేం లేదండి, సెమీ యావరేజ్ మెథడ్లో మనం ఒక 3 కాలమ్స్ కనుక్కుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఇయర్స్ ఏమేమి ఇచ్చారు నాకు ఇక్కడ 2002, ఇవన్నీ ఫస్ట్ నోట్ చేసుకోండి. 2001, 2002 టిల్ ఎక్కడి వరకు అండి, మనకి 2007 వరకు డేటా ఇచ్చారు, రైట్? 4, 5, 6, 7. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేల్స్, మరి సేల్స్ ఏమని ఇచ్చారు? ఆ ఇయర్లో అయినటువంటి సేల్స్ మనకు ఆల్రెడీ ఇచ్చారు. 1 is 412, 438. మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది ఈవెన్లో ఉంది, మరి ఆడ్లో ఉంటే ఎలా చేయాలి, మిడ్ ఇయర్ ఎలా తీసుకోవాలని మీకు తెలిస్తే చాలు, ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారు. ఇదండి నాకు ఇచ్చినటువంటి డేటా. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ సెమీ టోటల్. ఈ సెమీ టోటల్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఇయర్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఎనీవన్ ఏదైనా ఒకటి చెక్ చేసుకోండి. ఈవెన్లో ఉన్నాయా, ఆడ్లో ఉన్నాయా? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఆడ్, సారీ ఈవెన్ ఇచ్చారు. 8 అంటే ఈవెన్ ఇయర్స్, రైట్? ఈ ఈవెన్ని నేను ఎలా డివైడ్ చేయొచ్చు అని అంటే, ఈ ఫస్ట్ 4ని ఒక సెమీ టోటల్గా, ఇంకొక 4ని ఇంకొక సెమీ టోటల్గా డివైడ్ చేయొచ్చు. మరి ఆడ్ ఇస్తే ఏం చేయాలనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తాను, అది కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెమీ టోటల్ అనేది ఎలా కనుక్కుంటాను అని అంటే, ఈ 4 ఇయర్స్లో, ఓకే, ఈ 4 ఇయర్స్ అంటే టిల్ 2001 నుంచి 2003 వరకు ఏవేవైతే ఇచ్చారో వీటికి యొక్క టోటల్ రాయండి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను, క్యాల్సీలో మీరు చేయండి. 412 ప్లస్ 438 ప్లస్ 4444 ఏమని చేశాను? 412 ప్లస్ 438 ప్లస్ 444 ప్లస్ 454. ఈ మొత్తం చేస్తే నాకు సెమీ టోటల్ ఎంత వచ్చింది అని అంటే 1742. ఎంత వచ్చింది? 1742. సేమ్ యాజ్ ఈ 4ని నేను చేస్తే నౌ సారీ, దిస్ ఇస్ 1748 వచ్చిందండి. ఈ 4 క్యాలిక్యులేట్ చేశాను. 4 మరి 5, సారీ 4, 1, 2, 3, 4. ఓకే, యావరేజ్ చేయొద్దా మేడం అంటే ఇప్పుడు చేయొద్దు. ఈ 4 చేస్తే నాకు 1742 వచ్చింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ మరి సెమీ యావరేజ్. ఈ సెమీ టోటల్కి సెమీ యావరేజ్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు? 8 ఇయర్స్ని 4గా డివైడ్ చేశారు. 4 ఇయర్స్ యొక్క డేటా యాడ్ చేస్తే మీకు ఇది వచ్చింది. మరి వాటికి సెమీ యావరేజ్ అంటే ఎలా తీస్తారు? 1748 డివైడెడ్ బై 4 చేయాలి, అంతే. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? 1742 డివైడెడ్ బై 4. ఓకే, చేస్తే నాకెంత వచ్చింది అని అంటే, ఇది చూడండి, ఇది వచ్చేసి 437. మీకు అర్థం కావడానికి ఇది రాశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 485.5. ఓకే బేటా,
తర్వాత మరి మిడ్ ఇయర్ ఎలా కనుక్కోవాలి మేడం అని అంటే చాలామంది ఇక్కడికి వెళ్ళిపోతారు. అలా కాదండి. ఈ మిడ్ ఇయర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఏవైతే మనం ఫస్ట్ 4 ఇయర్స్ తీసుకున్నామో ఇప్పుడు 4 ఇయర్స్లో మిడ్ అంటే ఫస్ట్ 2 సెకండ్ 2 వదిలేయండి. మిడ్ అంటే ఎక్కడికి వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ అంటే ఏంటిది 2001.5 అంటే 2001లో ఒక హాఫ్ ఇయర్ అంటే ఎంత మిడ్ ఇయర్ 2001.5. మరి దీనికి మిడ్ ఇయర్ ఏమవుతుంది? ఇక్కడ 2005కి 6కి మధ్యలో ఈ 4లో మిడిల్ అంటే ఇవి కదా. అంటే ఏంటిది 2005.5. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్ మేడం. దీంతో మీకు యూజ్ ఏంటి అని అంటే నేను చెప్తాను. ఈ మిడ్ ఇయర్ని బేస్ చేసుకొని యాక్చువల్గా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఇయర్స్ని సేల్స్ని బేస్ చేసుకొని గ్రాఫ్లో ఫస్ట్ నేను యాక్చువల్ లైన్ అనేది డ్రా చేస్తాను. మరి మనకి ట్రెండింగ్ లైన్ రావాలి సెమీ యావరేజ్ కంటే. సెమీ యావరేజ్కి ట్రెండింగ్ లైన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ సెమీ యావరేజ్ ఉన్నటువంటి దీనికి అండ్ ఈ 2 ఇయర్స్కి ఈ 2 వాల్యూస్కి మీరు డ్రా చేసిన లైనే మనకి ట్రెండింగ్ లైన్ అవుతుంది. అందుకని తీసుకున్నాం. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను గ్రాఫ్ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే, జస్ట్ సెకండ్. కంపల్సరీ మీకు టేబుల్కి మార్క్స్ ఉంటాయి, గ్రాఫ్కి కూడా మార్క్స్ ఉంటాయండి. క్లియర్గా వేయండి ఎగ్జామ్లో. చూడండి అమ్మా, నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 2001. ఓకే, ఇక్కడ నేను ఇది ఫస్ట్ 0 ఇక్కడ నుంచి ఏం తీసుకుంటున్నాను ఈజీ ఉండడానికి 2000 అని రాయకుండా 2K అని రాశాను. ఎగ్జామ్లో క్లియర్గా రాయండి. 2K1, 2K2. ఎగ్జామ్లో ఇలా రాయొద్దు బిడ్డ. 2K3 మీకు ఇలా రాస్తే ఫుల్ అయిపోతుంది బోర్డ్ అని రాశాను. 2K4, 2K5, 2K6 till 2K7, 2007 వరకు. డేటా ఏమి ఇచ్చాడు? ఇది మనకు వచ్చేసి మనకి దిస్ ఈజ్ అవర్ ఇయర్లీ సేల్స్. దిస్ ఈజ్ అవర్ ఇయర్ డేటా ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద సేల్స్ డేటా. ఏమి ఇచ్చారు? సేల్స్ 412. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనం గ్రాఫ్ ఎలా తీసుకుందామంటే 412 నుంచి స్టార్ట్ అయింది రైట్ సేల్స్. నేనేమని తీసుకుంటున్నానని అంటే ఓకే ఫస్ట్ 400 ఎవ్రీ డిఫరెన్స్ 20తో తీసుకుంటా. ఇది ఫస్ట్ ఇది 400 తీసుకుంటా అనుకో. నెక్స్ట్ వచ్చేసి 20 ఇక్కడ అంటే మధ్యలో ఎన్ని ఉంటాయి? 4, 11, 12, 13, 14. ఓకే, ఎవ్రీ 1 లైన్కి 2 చొప్పున తీసుకుంటే ఎంత వస్తుంది? 400 తర్వాత నేను 420 తీసుకున్నాను. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 420 ఎలా అంటే చూడండి, ఇది 412, 414, 416, 418, 420. ఇదే అవుతుంది కదా 420. డన్. ఓకే, ఇక్కడ తీసుకుందాం 420 ఈ విధంగా అన్నట్టు. ఓకే, తర్వాత 420 తర్వాత 1, 2, 3, 4. ఫిఫ్త్ లైన్ ఏంటిది? 420 తర్వాత 440, 1, 2, 3, 4. నెక్స్ట్ 460 ఎక్కడి వరకు ఉంది? 500 వరకు. 1, 2, 3, 4. నెక్స్ట్ 480, 1, 2, 3, 4. నెక్స్ట్ ఏంటిది? 500, 480. ఓకే, ఇప్పుడు మీరు గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారంటే ఫస్ట్ నేను యాక్చువల్ లైన్కి తీసుకుంటాను. యాక్చువల్ లైన్ అంటే ఏంటిదంటే ఇచ్చినటువంటి యాక్చువల్ ఇయర్స్కి వాటికి సేల్స్కి లైన్ డ్రా చేద్దాము. ఫస్ట్ 2000లో దాని సేల్స్ ఎంత ఉన్నాయంట? 412. 412 అంటే ఇది ఫస్ట్ లైన్ రైట్. 2000లో సేల్స్ ఫస్ట్ లైన్ 412 అంటే ఇక్కడండి. ఓకే, నెక్స్ట్ 2001లో సేల్స్ ఎంత? 438. 2001లో 438 అని అంటే చూడండి 20 కదా, 22. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది 438 ఇక్కడ దీనికి దగ్గరలో. నెక్స్ట్ 40 అంటే ఓకే. ఎస్, 2002లో 444. 2లో 444 అంటే నాకు ఇక్కడ వస్తుంది రైట్ 444. డన్. 2003లో 454, 3లో 454.
54 అంటే 40 కదా, 54 ఆన్ యావరేజ్ ఇక్కడే వస్తుంది, రైట్? 454. నెక్స్ట్ వచ్చేసి 2004 అయిపోయింది కదా, 2003 అయిపోయింది. 4లో 470, 4లో వచ్చేసి 470 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, 70. ఓకే, నెక్స్ట్ 482, 2005లో 482 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2006లో వచ్చేసి 490 అంటే ఇదో ఇక్కడ వస్తుంది. డన్. 2007 వచ్చేసి 500, 2007లో నాకు 500. ఓకే, ఇక్కడ వస్తుంది. డన్. వీటన్నింటికి నేను ఏం చేస్తానంటే లైన్ డ్రా చేసేద్దాం. ఓకే, ఎక్కడ టచ్ అవుతుంది వీటన్నింటిని అక్కడ నుంచి లైన్ డ్రా చేద్దాం. ఇది ఇక్కడ నుంచి, రైట్? వీటన్నింటికి ఓకే, ఇది ఇలా వస్తుంది, రైట్? ఇప్పుడు నేను దిస్ ఈజ్ మై యాక్చువల్ లైన్. ఇదేంటిది? నాకు యాక్చువల్ లైన్. దీనికి నేను ట్రెండ్ లైన్ డ్రా చేయాలి అని అంటే, ట్రెండ్ లైన్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఇయర్ ఇది తీసుకోండి, 2001.5. 2001.5 అంటే ఇక్కడ వస్తుంది, రైట్? ఈ ఇయర్లో దీని యొక్క సెమీ యావరేజ్ వాల్యూ ఎంత? 437. ఇక్కడ నుంచి 437 అంటే ఇక్కడ వస్తుంది, రైట్? 37 ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, 37 రెడ్ మార్క్తో తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి 2005.5 అంటే 2005కి 6కి మధ్యలో దానికి ఎంత అవుతుందంటే యావరేజ్, సెమీ యావరేజ్ 485.5. 485.5, 485.5 అంటే ఇక్కడ వస్తుంది, రైట్? 485.5. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఏ లైన్ని? జస్ట్ సెకండ్, ఐ టేక్ అనదర్ మార్కర్. ఈ రెండింటిని, ఈ రెడ్ రెండింటిని యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది, రైట్? అంటే ఏం లేదండి, మన యాక్చువల్ లైన్ని ఇప్పుడు నేను ఏదైతే గ్రీన్ కలర్తో రాసానో దట్ ఈజ్ మై ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ అనేది మన యాక్చువల్ లైన్ని డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీకు గ్రాఫ్కి అండ్ దీనికి రెండింటికి మార్క్స్ ఉంటాయి. క్లియర్గా వేయండి. ఇప్పుడు నేను ఆడ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇదేంటిదనంటే ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. సేమ్ సెమీ యావరేజ్, బట్ నాకు ఇచ్చినటువంటి డేటాని నేను ఆల్రెడీ టేబుల్ ఫార్మాట్లో రాసాను. చూడండి, ఒక్కసారి చెక్ చేస్తే మనకి ఇక్కడ ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి ఈవెన్లో వచ్చాయి, ఐదర్ 4 or 8 ఆ విధంగా. బట్ ఇక్కడ ఏంటిది, మీకు ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉంది. 7 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ డేటా ఉంది. దీన్ని మనం ఈవెన్గా కట్ చేయలేము. అందుకని ఏం చేయాలంటే 7 అంటే దీన్ని ఎలా ఈక్వల్గా మనం పార్ట్స్ చేయొచ్చు. ఫస్ట్ 3 years ఒకటి, లాస్ట్ 3 years ఒకటి, ఈ రిమైనింగ్ ఉంటుంది కదా, దీన్ని వదిలేసేయండి. దీంతో మనకు సంబంధం లేదు. ఓకేనా? ఆడ్ ఇచ్చినప్పుడు ఈ మిడిల్ అనే దాన్ని వదిలేసేసేయండి. అప్పుడు ప్రాఫిట్ ఇది ఇచ్చారు, ఈ ఇయర్స్లో ఈ ప్రాఫిట్ వచ్చిందంట. దీనికి సెమీ టోటల్ కావాలి. సెమీ టోటల్ అంటే ఈ 3 yearsలో ఉన్నటువంటి ప్రాఫిట్ని యాడ్ చేసి సెమీ టోటల్ అని రాయండి. 20 22 42 ప్లస్ 27, 42 ప్లస్ 27 అంటే నాకు 69 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 26 ఇది వదిలేస్తాను, ఈ లాస్ట్ 3ని యాడ్ చేస్తా. 40 30 70 ప్లస్ 29 అంటే 99 వస్తుంది. నాకు సెమీ టోటల్ ఆఫ్ దిస్ ఈ పార్ట్కి ఇంత వచ్చింది. దానికి సెమీ యావరేజ్. మరి యావరేజ్ ఎలా చేస్తారు మేడం ఇక్కడ అంటే 69 ఎన్ని ఇయర్స్ ఆఫ్ టోటల్ తీసుకున్నాను? 3 years. కాబట్టి 69/3 చేస్తే నాకు యావరేజ్ 22 వచ్చింది, సెమీ యావరేజ్.
తర్వాత ఇక్కడ కూడా సేమ్ 99/3 చేస్తే ఐ విల్ గెట్ ద యావరేజ్. 4 ఉంటే బై 4, 5 ఉంటే బై 5. ఓకే, చేస్తే నాకెంత వచ్చింది? 33 వచ్చింది యావరేజ్. ఇప్పుడు దీనికి మిడ్ ఇయర్. మరి ఫస్ట్ పార్ట్కి మిడ్ ఇయర్ అంటే ఇందాక మనకు 4 ఇయర్స్ ఉంటే ఆ ఫస్ట్ 4 నెక్స్ట్ 4 తీసుకొని ఈ రెండింటి మధ్యలో దాన్ని 2001.5 అలా తీసుకున్నాం. కానీ ఇక్కడ 3 ఇయర్సే ఉన్నాయి. ఈ 3 ఇయర్స్ని ఎలా డివైడ్ చేయాలి? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మిడ్ అంటే 1982 వస్తుంది. డైరెక్ట్ రాయొచ్చు, నాట్ హాఫ్. 1982. మరి లాస్ట్ దాంట్లో మిడ్ ఇయర్ ఏమవుతుంది నాకు? 1986. వీటికి నేను ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్ లైన్ డ్రా చేస్తాను, తర్వాత ట్రెండింగ్ లైన్. యాక్చువల్ లైన్ అంటే ఇచ్చినటువంటి టోటల్ ఇయర్స్కి టోటల్ ప్రాఫిట్ తీసుకొని మనం ట్రెండ్ యాక్చువల్ లైన్ ఇచ్చేద్దాము. ట్రెండ్ లైన్ అంటే మనకి ఈ మిడ్ ఇయర్ని సెమీ యావరేజ్ వాల్యూకి బేస్ చేసుకొని వీ హ్యావ్ టు డ్రా ద ట్రెండ్ లైన్. ఓకే, ఫస్ట్ చూడండి 1981లో ఎంత ఉంది? 20 ఉందంట సేల్స్. ఎంత ఉంది ప్రాఫిట్? 20. 1982లో 22 అంటే ఇక్కడెక్కడో ఉంటుంది 22. 1982లో కొంచెం పైన 22. 1983లో 27, 5, 6, 7. 1983లో 27. ఓకే, 1984కి వచ్చేసి ఎంత అంటే 1984కి 26. 26 అంటే దీనికి జస్ట్ కొంచెం పైన. ఓకే, 25. ఓకే, ఇక్కడ మరి 1985లో ఎంత? 30. 1985కి వచ్చేసరికి 30. ఓకే, ఇక్కడ వస్తుంది. ఎగ్జాక్ట్ చూసుకోండి. 1986కి వచ్చేసరికి 29. 1985లో 30, 86కి వచ్చేసరికి 29 వేసానా? 1985లో 30, 1986లో తగ్గింది మళ్ళీ. 86లో ఎంతంట? 86లో 29. 29 అంటే ఇక్కడే వస్తుంది, ఇక్కడ దీనికి డౌన్. 1986లో 29. ఓకే, ఇక్కడ వస్తుంది. మరి నేను ఇంకొక ఇయర్ రాయలేదు బేట. 1987. 1987లో ఎంత? 40. 1987లో నాకు ఎంత వచ్చిందంటే ఇది 40. 87లో 40 అంటే ఓకే, ఇక్కడ వస్తుంది. రైట్, ఇప్పుడు వీటన్నింటినీ నేను కలిపేస్తే నాకు ఎట్లా వస్తుంది ట్రెండ్ లైన్? దిస్ ఇస్ మై ట్రెండ్ లైన్, సారీ దిస్ ఇస్ మై యాక్చువల్ లైన్. ఇది నా యాక్చువల్ లైన్. మరి ట్రెండ్ లైన్ ఏంటి అని అంటే మిడ్ ఇయర్కి బేస్డ్ అపాన్ ద సెమీ యావరేజ్ని బేస్ చేసుకుంటాం. అంటే సెమీ యావరేజ్ని ఇక్కడ చూడాలి ప్రాఫిట్ కింద. సెమీ యావరేజ్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ యాజ్ ఎ ప్రాఫిట్. ఈ మిడ్ ఇయర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. 1982లో మిడ్ ఇయర్ ఏంటంటే ఒక్కసారి చూడండి. 1982కి సెమీ యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 23. 1982లో 23 అంటే ఇక్కడ వస్తుంది. రైట్, 1982లో 23. ఓకే, 1982లో 23 అంటే దీనికి కొంచెం పైన. రైట్, 1983లో కదా నాన్న, 82 సారీ, ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 1986లో 33. 1986లో 33 అంటే ఇక్కడ 1986లో 33 అంటే ఇక్కడ వస్తుంది. రైట్, ఇప్పుడు నేను ఈ రెండిటికి డ్రా చేశాను అనుకోండి. ఈ రెండిటికి డ్రా చేస్తే మీకు ఏమవుతుంది? మన యాక్చువల్ లైన్ని ట్రెండ్ లైన్ అనేది కట్ చేస్తుంది. అది చెయ్యాలి యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా మీకు గ్రాఫ్కి అండ్ టేబుల్కి మార్క్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెమీ యావరేజ్ మెథడ్ ఇన్ అవర్ టైమ్ సిరీస్. ఓకే బేటా, ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. ఎస్ఎండిసి ప్లేలిస్ట్ మీకు రెడీ చేస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.